తెలంగాణలో సింగరేణిపై పొలిటికల్ సిగపట్లు రచ్చరేపుతున్నాయి. గనుల్లో జరిగిన అవినీతి బయటికి తీయాలి అంటూ ఒకవైపు ప్రధాన పార్టీల మధ్య లేఖాస్త్రాలు నడుస్తూ ఉంటే మరోవైపు నేతల మధ్య మాటల మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. వెరసి రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఇంతకీ ఈ అంశంలో తేలాల్సిందేంటి, తేల్చాల్సిందెవరు? తెలంగాణలో కోల్మార్, సింగరేణిలో అవినీతి చేసిందెవరు, చర్యలు తీసుకోవాల్సిందెవరు? ఓవైపు లేఖలు, మరోవైపు మాటల మంటలు. తెలంగాణ రాజకీయం మరోసారి సింగరేణి చుట్టూ తిరుగుతోంది. నేతల మధ్య లేఖలతో మొదలైన రచ్చ మాటల తూటాలు పేల్చుకునేదాకా వచ్చింది. అసలు ఈ వ్యవహారంలో ఎవరిది అవినీతి, ఎవరు తేల్చాల్సింది అనే అంశం కీలకంగా మారింది. జూన్ 5న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖతో మొదలైన వివాదం కంటిన్యూ అవుతోంది. సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ కుంభకోణంపై వెంటనే విచారణ జరపాలని లేఖలో కిషన్ రెడ్డిని డిమాండ్ చేసిన కేటీఆర్ సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందో తేల్చాలి అన్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి ఎస్సీసీఎల్ సంస్థపై దృష్టి సారించాలని కోరారు. సింగరేణిలో 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యంపై విచారణ జరిపించాలని లేఖలో సీఎంను కోరారు కిషన్ రెడ్డి. సింగరేణి సంస్థ నిరంతర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం అనేవి అత్యంత ప్రాధాన్యమైన అంశాలుగా భావించాలని సూచించారు. ఈ విషయంలో నేతలు లేఖలతో మాత్రమే ఆగలేదు, మాటల యుద్ధం కూడా చేసుకుంటున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సింగరేణిలో భారీ అవినీతి జరిగిందంటూ ఈ నెల 14న మాజీ మంత్రి హరీష్ చేసిన కామెంట్స్ కాకరేపాయి. జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తాను, దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగంగానే నా మీద ఒక ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. హరీష్ ఆరోపణలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ చేస్తోన్న చిల్లర రాజకీయం అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఒక్క బొగ్గు పెళ్ల కూడా ఎక్కడికి పోలేదని స్పష్టత ఇచ్చారు. కేవలం సింగరేణిని ఆపాదిపాలు చేయాలని, సింగరేణి సంస్థలకి నష్టపరచాలని ఒక కుట్రపూర్తిగా ఇరు రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది. వాళ్ళని ప్రజల పక్క పంపించేశారు. వాళ్ళ దోపిడిని చూసి తట్టుకోలే బయటికి పంపించిన ప్రక్రియలో రాజకీయం బతకడం కోసం ఏదో ఒక స్లోగన్ తీసుకొని బయటకు వస్తున్నారు. సింగరేణి ఇవాళ బతికి ఉందంటే మీరు పక్క పోయారు కాబట్టి బతికుంది. అదే మీరు కంటిన్యూ అంటే ఇప్పటికే సింగరేణి అయిపోయింది. లేఖలు సరే, మాటల తూటాలు సరే, మరి సింగరేణిలో జరిగిన అవినీతి మాట ఏంటి? అది నిజమేనా? నిజమే అయితే దాన్ని తేల్చాల్సింది ఎవరు, చర్యలు తీసుకోవాల్సింది ఎవరు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. 3 పార్టీల మధ్య ముదిరిన ఈ కోల్ మాల్ కోల్ వార్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.